పంటలు ఎండిపోతున్నా అధికారులు కనికరించడం లేదు. అన్నదాతలు ఆందోళన చేసినా వారి మనసు కరగటం లేదు. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి వాటర్ను రిలీజ్ చేసి పంటలు కాపాడాలని వేడుకుంటున్నా స్పందన లేదు. చేపల మాఫియాతో కుమ్మక్కై ఆయకట్టును ఎండకడుతున్నారని ఆరోపిస్తున్నారు అన్నదాతలు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు నుండి నీటిని రిలీజ్ చేయాలని అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. 2 వారాల నుంచి ఆయకట్టకు నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టులో చేస్తున్న అక్రమ చేపల మాఫియాతో అధికారులు, నాయకులు కుమ్మక్కై రైతుల పొలాలు ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కళ్ల ముందే ఎండిపోవడంతో తట్టుకోలేకపోతున్నామన్నారు అన్నదాతలు. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 15 రోజుల నుంచి మొత్తం నీళ్ళు లేకుండా తిరుగుతా ఉన్నాం. దాంట్లో రాళ్లు వేసారో, ఇనప గుండ్లు వేసారో, వేసారో. సిడ్డి కెమెరాలు వచ్చినా కూడా వాళ్ళ లోపల పనిలా. కెమెరాలు పోయి చూస్తా ఉంటే వాళ్ళ లోపల పనిలా. వాళ్ళు బయట నుంచే పంపించారు. ఎవరో సూపర్వైజరు ఇంకా ఎవరెవరోనో నాకైతే తెలియదు. చేపలు వేసుకున్నారు, చేపల కోసం వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పారు. అది ఆట తిరిగిపోయింది, లోపల పడిపోయింది, అది లేవటం లేదు. ఈ రోజుకి ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా దాన్ని స్పందించలా. మాకు అత్యంతరం ఏదో మాకే తెలియలా. మా బతుకు ఇటు వెళ్తా ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఇక మాకు మా నార్లు పోయా, అన్ని పోయా. ఇక మేము ఏం చేయాలా? ఆత్మహత్య చేసుకుని సావాలా? దేనికి పొలాలు మాకు? ఈ బతుకు తెలియదు దేనికి? 2 ఏళ్ళ నుంచి చెరువు నిండా నిండింది, ఏదో పండుతే బతుకుతామని తొందుకున్నాం. 15 అడుగుల మీద చెక్కలేసిన తలుపు 20 అడుగుల మీద చెక్కేందుకు లేవలేదు. అన్నదాతల ఆందోళన నేపథ్యంలో 2 ఎమ్మెల్యేలు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు నుంచి వాటర్ను విడుదల చేస్తామని నమ్మించారు. కానీ ఇప్పటి వరకు వాటర్ రిలీజ్ కాలేదు. అదేంటని అడిగితే కాకమ్మ కథలు చెబుతున్నారు. గేట్స్ ఓపెన్ చేసే విషయంలో టెక్నికల్ సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు ఆఫీసర్స్. రైతులపై రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు అన్నదాతలు. ముందు ఫ్రైడే మేము వచ్చాం, సాయంత్రం నీళ్లు ఇవ్వండి సార్ అని జేఈ గారిని అడిగాము. ఇస్తామయ్యా రేపు అన్నారు. వలేస్తున్నారు, ఇస్తారని మేము వెళ్ళాము. తర్వాత తెల్లారు వస్తే గేట్ లేవట్లేదు అన్నారు. ఎందుకు లేవట్లేదు? అంత ముందు లేచిన గేటు ఎందుకు లేవలేదు? రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్ట కింద దాదాపు 25,000 ఎకరాల భూమి సాగు చేస్తున్నారు. ఈసారి వర్షాలు కురవడంతో ప్రాజెక్టు నిండింది. ఇంకేముంది, పంటకు ఢోకా లేదు అనుకున్నారు. రైతులకు రాళ్లపాడు ప్రాజెక్టు వరం లాంటిదని భావించారు. కానీ అది పేరుకే తప్ప ఎటువంటి యూజ్ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తులు రాజకీయ నాయకులతో కలిసి అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. గేట్ సమస్య పరిష్కరించేందుకు విశాఖపట్నం నుంచి టెక్నీషియన్ను తీసుకొచ్చారు. సీసీ కెమెరాల ద్వారా ఎక్కడ సమస్య ఉందో తెలుసుకుంటున్నారు. షిప్పింగ్ మాఫియాతో కలిసి కావాలనే గేట్లకు సమస్య వచ్చేలా చేశారని రైతులు ఆరోపించారు. కొన్నేళ్లుగా వర్షాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఈసారి వానలు పడి ప్రాజెక్టు నిండినా తమ బాధలు తప్పడం లేదంటున్నారు. సొంత ఖర్చులతో నీటిని కొనుక్కుని పంటలు పండిస్తున్నామని, అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు, నాయకులు కలిసి చేపల మాఫియాతో చేతులు కలిపి ఆయకట్టకు నీటి విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రాజెక్టు నుంచి వాటర్ రిలీజ్ చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అదుగో ఇదిగో అంటూ వాటర్ రిలీజ్ చేయడంలో ఆలస్యం చేయడంతో ఓ రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రాజెక్టులోకి దూకేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని పైకి తీసుకొచ్చారు. అన్నదాతలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీళ్లు రైతులకు అందటం లేదంటే అది కేవలం అధికారులు నిర్లక్ష్యమే అని కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం అన్నారు. చేపల మాఫియాతో కుమ్మక్కై రైతులకు నీళ్లు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. చివరి ఆయకట్టు ఎకరా వరకు నీరు అందించాలని, లేకుంటే రైతుల తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదేదో నేననేది ఇది మ్యాన్మేడ్ అంటే ఎవరో కావాలని చేసేదాన్ని కాదు. దాన్ని సరైన జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ రాళ్లపాడు ప్రాజెక్టు యొక్క
ఎప్పుడూ అరుస్తున్నవాళ్ళు మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. మాకు చాలా తక్కువ స్టాఫ్ ఉంది, 22 ఉండాల్సిన చోట 6 ఉన్నారు, 4 ఉన్నారు. ఉన్నాళ్ళు కూడా మనం అప్పటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చి డ్రై పీరియడ్ అంటే నీళ్లు లేనప్పుడు ఈ ట్రైలేసి చూడండి చూడండి చూడండి. అదొక బాధాకరం. ఇవాళ చూస్తున్నాం వాళ్ళంతా నార్లు పోసి 15-16 రోజులు 20 రోజులు అయింది. ఇంకొక 4 రోజుల లోపల కనుక పోతే ఆ నాట్లన్నీ వేస్ట్, దాని మీద పెట్టుబడి వేస్ట్ అంతా వేస్ట్. మళ్ళీ తర్వాత వదిలినా కూడా పంటలు కూడా సక్రమం. రాళ్లపాడు ప్రాజెక్టులో సిబ్బందిని పెంచాలని అధికారులకు పలుమార్లు విన్నవించామన్నారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సురేష్ బాబు. గేట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చేపల మాఫియాను అరికట్టి రైతాంగానికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు స్పందించి రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి వాటర్ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. ఆయకట్టు కింద సాగు చేసే పొలాలు ఎండిపోకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.